కుమార్, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. నన్ను కొంతమంది అడిగారు, ఎప్పుడు నడుము గురించి తీస్తున్నారు కదా, ఒకసారి మా కొంతమందిలో ఉన్న సమస్య మెడ నొప్పి, ఆ నొప్పి చేతుల్లో అంతా కూడా లాగుతోంది, వీటి గురించి కూడా ఒకసారి అవగాహన వీడియో ఏమన్నా తీయగలుగుతారా అంటే డెఫినెట్గా అని చెప్పి అది కొంచెం లెంతీగా ఒక 2 పార్ట్లుగా తీద్దామని ఈరోజు నా ప్రయత్నం ఈ వీడియోస్తో చేయబోతున్నాను. సో ఫస్ట్ థింగ్, మెడ నొప్పి, మెడ నుంచి చెయ్యంతా కూడా లాగుతోంది, చెయ్యంతా కూడా తిమ్మిరి పడుతోంది, కొంచెం జాలు, తిమ్మిరి, మొద్దుబారడం ఇలాంటివన్నీ కూడా ఉంటున్నాయి. సో అది చాలా తక్కువ సమయం నుంచే ఉంటుంది. అంటే ఒక వారం రోజుల నుంచి ఉంది, లేదా 2 వారాల నుంచి ఉంది, లేదా 1 నెల నుంచే ఉంది. అంతకుముందు ఎప్పుడు కూడా లేదు, ఇప్పుడే మొదలైంది. ఇదంతా కూడా మెడ నొప్పి వస్తుంది. ఆ మెడ అంతా కూడా నా కుడి చెయ్యి అంతా కూడా లాగుతోంది, లాగి తిమ్మిరి పట్టేస్తుంది. ఇలాంటి సమస్య ఎప్పుడైతే ఉంటుందో, అంటే అక్యూట్ పెయిన్ అంటూ ఉంటాం, అంటే చాలా తక్కువ సమయం నుంచే ఈ నొప్పి ఉంటూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండే సమస్య కాదు, తక్కువ సమయం నుంచే ఉంటూ ఉంటుంది. ఒక 2 నెలలు 3 నెలలు అలా మొదలవుతుంది. అది కొంచెం పెరిగి ఆ మెడ నొప్పి అంతా కూడా చెయ్యంతా కూడా లాగుతూ ఉంటుంది. ఇది ఎందుకు అంటే, కొంతమందిలో మనకి నడుములో ఎలాగైతే వెన్నెముకలు వాటి మధ్యలో డిస్కులు ఉంటాయో, అలాగే మెడలో కూడా వెన్నెముక మధ్యలో డిస్కులు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి మెడలో ఉన్న డిస్క్ ఏదైతే C4 C5 కానీ, C5 C6 కానీ, C6 C7 కానీ, ఏదైతే ఆ డిస్క్ ఎప్పుడైతే మనకి జారి ఒక నరాన్ని ఒత్తుకుంటుందో, ఇప్పుడు ఆ డిస్క్ అనేది అరిగిపోయి కుడి సైడ్ నరాన్ని ఎప్పుడైతే ఒత్తుకుంటుందో, అప్పుడు నా నొప్పి అంతా కూడా మెడ నుంచి చెయ్యంతా, కుడివైపు చెయ్యంతా కూడా నొప్పి అంతా వస్తూ ఉంటుంది, తిమ్మిరి పడుతూ ఉంటుంది. అదే ఒకవేళ ఆ డిస్క్ అనేది ఎడం వైపు నరాన్ని ఒత్తుకుంటే, అప్పుడు ఆ నొప్పి ఎడం వైపు ఈ మెడ నుంచి ఈ ఎడం చెయ్యంతా కూడా ఈ లాగడం, భుజాల్లో లాగడం, ఈ మోచేతి దగ్గర, ఈ చేతి దగ్గర, వేళ్ళల్లో ఇవంతా కూడా లాగడం, తిమ్మిరి రావడం, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక డిస్క్ నరాన్ని ఒత్తుకుంటుందో, మెడలో ఎప్పుడైతే ఒక డిస్క్ నరాన్ని ఒత్తుకుంటుందో, మనకి చేతుల్లో అంతా కూడా నొప్పి, తిమ్మిరి, మొద్దుబారడం ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇది సాధారణంగా మనం చూసేది ఎప్పుడైనా సరే ఏ వయసులో వాళ్ళకి అంటే మటుకు 25 to 50 years మధ్యలోనే ఈ సింగిల్ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. మెడలో ప్రాబ్లమ్స్ చిన్న వయసు 25 వాళ్ళకి రాకూడదని లేదు, పెద్ద 50 సంవత్సరాల వాళ్ళకి రాకూడదని కాదు. 25 సంవత్సరాల వాళ్ళకి వచ్చింది, సర్జరీ కూడా చేశాను. 50 సంవత్సరాల వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి సర్జరీ కూడా అవసరం పడలేదు. సో ఇలా చాలా వేరీడ్గా ఉంటూ ఉంటాయి. సో ఈ ఏజ్ గ్రూప్ అనేది 25 to 50 మధ్యలో చాలామందికి ఇలాంటి సమస్యలు ఈ ఏజ్ గ్రూప్లోనే వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. అండ్ ఇది సింగిల్ డిస్క్ బల్జ్. సో ఇది ఇలా వస్తే మనం చేయాల్సిన ట్రీట్మెంట్లు ఏంటి, అసలు ఎలా కనుక్కోవాలి ఇదంతా కూడా అంటే, డెఫినెట్గా మనకి మెడ నొప్పి వచ్చింది, ఉత్తి మెడ నొప్పి ఉంది, చెయ్యంతా ఏమీ లాగట్లేదు అనుకుంటే, సరే ఫస్ట్ మీరు ఏదో మందులు వాడతారు, ఫిజియోథెరపీ చేసుకుంటారు, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటారు, అంతా బాగానే ఉంది. ఒక వారం రోజులు తగ్గిపోయింది అనుకుంటే ఇంక దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఫైన్, మీ పనులు మరి అన్నీ మళ్ళీ నార్మల్గా చేసుకోవచ్చు. అలా కాదు, కంటిన్యూస్గా ఉంటుంది, పెద్ద మామూలుగా ఈ ఎక్సర్సైజ్లు, ఈ ఫిజియోథెరపీలు చేసుకున్న పెద్ద ఏమీ ఉపయోగం రావట్లేదు, కంటిన్యూస్గా లాగేస్తుంది అనుకుంటే మటుకు, ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు డెఫినెట్లీ ఒక 2 ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్రే సర్వైకల్ స్పైన్, ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్. ఈ ఎక్స్రే ఎవరికి చేస్తాం, ఎంఆర్ఐ ఎవరికి చేస్తాం అంటే, ఎక్స్రే అనేది బేసిక్ ఇన్వెస్టిగేషన్. మన ఈ లోపల ఎముకల క్వాలిటీ ఎలా ఉంది, ఎముకల కదలికలు ఎలా ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి ఏమన్నా జారుతున్నాయా, అలైన్మెంట్ అంతా బాగానే ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనకి ఎముకలో మనకి ఎక్స్రేలు తెలుస్తూ ఉంటాయి. అంతేగాని ఎక్స్రేలు నరాలు ఏమీ తెలియదు. దాని గురించి ఇంకో వీడియో చేసినట్టున్నాను. సో ఎక్స్రే వేరు, ఎంఆర్ఐ వేరు. సో ఎక్స్రేలో ఎముకల క్వాలిటీ వరకు తెలుస్తూ ఉంటుంది, ఎముకల అలైన్మెంట్ గురించి తెలుస్తూ ఉంటుంది. సో అది తీస్తాము. దాని తర్వాత నరం గురించి తెలియాలన్నా, ఆ డిస్క్ గురించి తెలియాలన్నా ఎంఆర్ఐ స్కాన్ అనేది తీస్తూ ఉంటాం. ఆ ఎంఆర్ఐలో మనకి చాలా క్లియర్ కట్గా ఒక ఎంఆర్ఐ చూపిస్తాను. నా దాంట్లో ఒక పేషెంట్, మనం చూసిన పేషెంట్ది ఒక ఎంఆర్ఐ చూపిస్తాను ఎలా ఉంటుందో అనేది. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే కనుక, కనిపిస్తుందా? ఇదంతా కూడా వెనకాల వచ్చే వెన్నెముకలు. ఇది మెడ దగ్గర వచ్చే వెన్నెముకలు, ఇవన్నీ మెడ దగ్గర వచ్చే వెన్నెముకలు. ఇదంతా కూడా చేతిలోకి వచ్చే నరాలు అన్నీ కూడా ఈ మెడ దగ్గరే వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఈ 2 వెన్నెముకల మధ్యలో ఈ డిస్క్ బాగానే ఉంది, ఈ డిస్క్ బాగానే ఉంది, ఈ డిస్క్ బాగానే ఉంది.
కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ డిస్క్ అంతా జారి ఇక్కడ వెనకాల నరాన్ని నొత్తుకుంటుంది. అది చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. ఈ వెన్నుపాము అంతా ఇక్కడ నుంచి ఇదంతా బాగుంది, ఇదంతా బాగుంది, ఇదంతా బాగుంది, కానీ ఇక్కడ మటుకు చిన్న ఒత్తిడిలో ఉంది. ఈ డిస్క్ అనేది జారి నరాన్ని నొత్తుకుంటుంది. అండ్ కింద మళ్ళీ అంతా బాగుంది, అంతా చాలా క్లీన్గా ఉంది. కింద బాగుంది, పైన బాగుంది. ఈ మధ్యలో ఏరియా మట్టుకే ఈ డిస్క్ అనేది జారి నరాన్ని నొత్తుకుంటుంది. సో మనకి ఎంఆర్ఐలో ఇలా చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది. డిస్క్ ఎప్పుడైతే జారి నరాన్ని నొత్తుకుంటుందో మనకి ఎంఆర్ఐలో అంత క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అది కన్ఫర్మేటరీ. ఎప్పుడైతే మనకి ఎక్స్రే ఎంఆర్ఐలో మనం ఈ డిస్క్ అనేది జారింది, డిస్క్ ప్రాబ్లం ఉంది, ఆ డిస్క్ వెళ్ళి నరాన్ని నొత్తుకుంటోంది అని తెలుసుకుంటామో నెక్స్ట్ ఇంకా ట్రీట్మెంట్ ప్లాన్స్ అంతా కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ట్రీట్మెంట్ ప్లాన్స్లో జనరలైజ్డ్గా చెప్పాలి అంటే ఫస్ట్ మందులు వాడతాం, ఒక 2 వారాలు వాడతాం, 3 వారాలు వాడతాం మ్యాక్సిమం. ఇంకా 2 వారాలు 3 వారాలు అనేది ఇంకా డెడ్లైన్ అన్నట్టు. మనం వాడిన తర్వాత వాళ్ళకి బాగానే ఉంది, కొంచెం అందులో ఆ మందులో కూడా నొప్పి మాత్రలు ఉంటాయి, నరం బలం కోసం వాడేవి ఉంటాయి, ఈ తిమ్మిలు తగ్గడానికి ఉంటాయి. అవసరమైతే అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. కొంతమంది ఇంకా వాడుతూ ఉంటారు లోడో స్టెరాయిడ్లు, అవన్నీ కూడా వాడుతూ ఉంటారు ఓరల్గా. సో ఇవన్నీ వాడినా సరే మనకి నొప్పి తగ్గట్లేదు, ఇంకా నొప్పి అలాగే ఉంటుంది అనుకున్నప్పుడు చిన్న వెనకాల మెడలో ఇంజెక్షన్లు కూడా చేసే అవకాశం ఉంటుంది. అది కూడా చేస్తూ ఉంటాం. దాన్ని చిన్న సర్వైకల్ ఎపిడ్యూరల్ కానీ సర్వైకల్ రూట్ బ్లాక్లని కానీ చేస్తూ ఉంటాం. మనకి చేస్తే ఆ నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. మందుల కంటే కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇంకా మందులతో తగ్గట్లేదు, మిగతా ఎక్సర్సైజులతో తగ్గట్లేదు, ఇంజక్షన్లతో తగ్గట్లేదు, నొప్పి మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది, రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది, ఇంకా ఈ చెయ్యి అంతా కూడా లాగేస్తుంది, తిమ్మిరి పట్టేస్తుంది, లేదా పట్టు కూడా తగ్గుతుంది. అంటే ఏమన్నా పట్టుకుంటే జారిపోతుంది. ఇప్పుడు ఈ పెన్ ఇలా పట్టుకున్నాను, ఇలా జారిపోతుంది. సో మనకు తెలియకుండానే అది జారిపోతుంది. లేదా వంట చేసుకున్నప్పుడు గరిటలన్నీ కూడా ఊరికే జారిపోతూ ఉన్నాయి. ఇలాంటివి కూడా ఉంటున్నాయి. అంటే దాని అర్థం పట్టు తగ్గుతోంది అని. ఎప్పుడైతే పట్టు తగ్గుతోంది అనుకుంటామో డెఫినెట్లీ అప్పుడు ఓ చిన్న సర్జరీ అనేది ప్రపోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సర్జరీలో కూడా వెళ్ళి ఆ నరాన్ని ఫ్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ సర్జరీ కూడా అందరికీ అవసరం లేదు. 100లో ఇలాంటి కంప్లైంట్ 100 మందికి ఉంటే అందులో 90 మందికి ఈ సర్జరీలు ఏమీ అవసరం లేదు. 10 మందికి మాత్రం ఈ సర్జరీ అవసరం. వాళ్ళు మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే మనకు మళ్ళీ యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్. మళ్ళీ పని చేసుకోవాలి, మళ్ళీ ఆ నొప్పి తగ్గాలి, మళ్ళీ మీ అంతటి మీరు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ చేసుకోగలగాలి పని నొప్పి లేకుండా. సో అది అలాంటి వాళ్ళ కోసం డెఫినెట్లీ 100లో ఈ 10 మంది ఉంటారు. సర్జరీ అవసరం పడుతూ ఉంటుంది. వాళ్ళకి చేసే సర్జరీ అంతా కూడా చిన్నది. 2 రకాల సర్జరీలు ఉంటాయి. ఒకటి సర్వైకల్ ఎండోస్కోపీ ఉంటుంది, లేదా ముందు నుంచి వెళ్ళి ఏసీడిఎఫ్ అనేది ఓ సర్జరీ ఉంటుంది. ఏదైనా కానీ ఈ సర్జరీస్ ఏదన్నా కానీ లోపల ఉన్న ఒత్తిడిని తీయడానికి మాత్రమే. ఆ ఒత్తిడిని తీసి నరాన్ని ఫ్రీ చేయాలి. సో ఈరోజు ఫాలోఅప్లో ఇందాక చూపించిన ఎంఆర్ఐ వాళ్ళు ఏదైతే ఉందో సేమ్ ఇదే. ఇది 3 నెలల ముందు పేషెంట్ మన దగ్గరకు వచ్చిన పేషెంట్ది ఎంఆర్ఐ. ఇదంతా కూడా నరం ఇలా ఉంది, ఇక్కడ నుంచి ఇది ఒత్తిడి ఇలా ఉంది, ఇదంతా ఇలా ఉంది, బాగానే ఉంది. కానీ తర్వాత మనం ఒకసారి సర్జరీ అయిన తర్వాత మటుకు ఆ నరం అంతా ఎలా ఫ్రీ అయిందో మీకు తెలిసిపోతుంది. ఆ నరం అంతా కూడా ఎలా ఫ్రీ అయిందో తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఎలాగైతే ఒత్తిడి ఉందో ఇక్కడ ఒత్తిడి ఏమీ లేదు. చాలా క్లియర్గా నరం అంతా బాగా ఫ్రీ అయిపోయింది. ఇంకా మళ్ళీ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. సో అది సర్జరీ అయిన తర్వాత మనం ఆ నరం అంతా కూడా ఒత్తిడిని తీస్తాం కాబట్టి అదంతా కూడా మళ్ళీ ఫ్రీ అయిపోతూ ఉంటుంది. ఇది ఫైనల్ పద్ధతి. ఎప్పుడైతే మనకి మందులు సరిగ్గా పనిచేయట్లేదు, ఇంజెక్షన్ రావట్లేదు, కొంచెం కంటిన్యూస్గా ఉంటుంది, లేదా పట్టు తగ్గుతుంది, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక వాళ్ళకి ప్రపోజ్ చేసే ఒక పద్ధతి, పర్మనెంట్గా తగ్గే ఒక పద్ధతి. సో ఇది సర్వైకల్ డిస్క్ బల్జ్ గురించి. ఇంకా నెక్స్ట్ వీడియోలో పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు మల్టిపుల్ ప్లేసెస్లో వస్తే అలాగా C4, C5, C5, C6, C6, C7 వరుస ఒక 3-4 ప్లేసుల్లో వస్తే మనకి పెద్ద వయసు వాళ్ళకి ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ 65 కానీ 75 కానీ అలా వచ్చిన వాళ్ళలో ఉండే ప్రధాన సమస్యలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఇలా ఉండదు, కొంచెం వేరేలా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నమస్తే.